ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో. ఈ మూవీ నిన్న మార్నింగే చూడాలనుకున్నా, కానీ మా ఫ్రెండ్ గడి వల్ల చూడలేకపోయా. ఎందుకంటే వాడు కూడా మూవీకి వస్తాడన్నాడు నిన్న మార్నింగ్. కానీ వాడు నేను లేచే టైంకి బైక్ వేసుకుని ఎటో పోయాడు. మళ్ళీ ఆడు వచ్చే టైంకి చాలా లేట్ అయింది. సర్లే ఇంక మనం వెళ్ళలేంలే అనుకొని నేను దర్జాగా ఉన్నా. కానీ ఆడు షో స్టార్ట్ అయ్యే 15 minutes ముందు వచ్చి రామావ రెడీ అవ్వని అన్నాడు. ఒరే ఎక్కడికి రా అంటే సినిమాకి వెళ్దాం అనుకున్నాం కదా అన్నాడు. ఒరే 7 kilometers రా, వెళ్ళాము 15 minutes అంటే. నీకేం తెలుసు మా, నేను తీసుకెళ్తాను కదా, నా డ్రైవింగ్ గురించి తెలియదు అని అన్నాడు. ఇంకా 2 నిమిషాలే ఉంది, ఎలా కొడతావరా? 120 seconds నాకు చాలా ఎక్కువ బాస్. రే 12 గంటలకు కొట్టకపోయావో చిల్ బాస్ చిల్. ఇంక సర్లే స్టార్ట్ అయ్యా. షో 11కి అయితే అయ్యగారు 11:30కి తీసుకుని వెళ్ళారు థియేటర్కి. ఇంకా నాకైతే మామూలుగా కోపం రాలేదు, కానీ వీడియో ఏమో సింపుల్ గా సారీ అనేసాడు అంతే. ఏదో తప్పైపోయింది అంతే. సరే ఇంకేం చేస్తామని చెప్పి మ్యాట్నీకి ది గర్ల్ ఫ్రెండ్ మూవీకి వెళ్ళిపోయా. ఇంకా ఈరోజు కుదిరింది ది ప్రీ వెడ్డింగ్ షూట్ మూవీకి. ఇంకా ఆ మూవీ అయితే చాలా బాగా నచ్చింది నాకు. ఇంకా స్టోరీ గురించి మాట్లాడుకుంటే అందరికీ తెలిసిందే, హీరో ఒక కపుల్కి లక్షలు ఖర్చు పెట్టి ప్రీ వెడ్డింగ్ షూట్ చేస్తాడు. ప్రీ వెడ్డింగ్ షూట్ కంప్లీట్ అయ్యాక తీసిన ఫొటేజ్ మొత్తం ఒక మెమరీ కార్డ్లో ఉంటుంది కదా, ఆ మెమరీ కార్డ్ అని పోతుంది. ఇంకా నెక్స్ట్ ఏం జరిగింది అనేది స్టోరీ. ఇప్పుడు తీసిన ఫొటేజ్ మొత్తం మెమరీ కార్డ్లో ఉంటుంది కదా, అది ఎక్కడో పడిపోతుంది. ఇంకా నెక్స్ట్ ఏం జరిగింది అనేది స్టోరీ. స్టోరీ అయితే చాలా సింపుల్గా ఉంటుంది, కానీ స్క్రీన్ ప్లే మాత్రం చాలా బాగా రాసుకున్నారు. మూవీ మొత్తం కామెడీనే కాకుండా సెకండ్ హాఫ్లో ఎమోషనల్ సీన్స్ కూడా చాలా బాగున్నాయి. చాలా బాగా కనెక్ట్ అవుతాం సీన్స్కి. మూవీ కూడా చాలా రియలిస్టిక్గా తీశారు, ఎక్కడ ఫోర్స్డ్గా అనిపించలేదు. సీన్స్ అనేవి చాలా నీట్గా వెళ్ళిపోతూ ఉంటుంది సినిమా, ఎక్కడ బోర్ అనిపించదు. ఇంకా ఈ మూవీ చాలా తక్కువ క్యారెక్టర్స్తో ఉంటుంది, ఉన్న ప్రతి ఒక్కరు చాలా బాగా చేశారు. ఈ మూవీ మొత్తం సినిమా బండి మూవీ టైప్లో ఉంటుంది, ఎలాంటి అన్వాంటెడ్ సీన్స్, కుళ్ళు జోక్స్ లాంటివి లేకుండా సినిమా చూస్తున్నంతసేపు సరదాగా నవ్వుకునేలా ఉంటుంది ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో మూవీ. ఇంకా ఈ మూవీలో ట్రాన్సిషన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. డ్రోన్ షాట్తో పొలాన్ని చూపిస్తూ జూమ్ అవుట్ చేస్తే పీసీలో వాల్పేపర్ కింద చూపించడం, అండ్ ఇంకోటి బైక్ సైలెన్సర్ దగ్గర అక్కడ కట్ చేస్తే వేడిగా ఉన్న టీ గ్లాస్ మీద ఈ ట్రాన్సిషన్స్ అనేవి చాలా బాగా నచ్చాయి నాకు. 90s వెబ్ సిరీస్లో నటించిన పిల్లోడు ఉంటాడు కదా, ఆడి క్యారెక్టర్ చాలా బాగా నచ్చింది. సిచ్యువేషన్స్కి సంబంధం లేకుండా ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు, భలే కామెడీగా అనిపించింది. ఇంకా యాక్టర్స్ పెర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే అందరూ చాలా బాగా చేశారు. ఇంకా సాంగ్స్ అండ్ బీజిఎమ్స్ గురించి మాట్లాడుకుంటే ఇట్స్ గుడ్, బాగున్నాయి ప్లెజెంట్గా. ఇంకా ఓవరాల్గా మూవీ అయితే నచ్చింది నాకు. సరదాగా 2 hours నవ్వుకోవచ్చు థియేటర్కి వెళ్తే. ఇంకా మీలో ఎవరైనా ఈ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద ఉన్న కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే ఈ వీడియోకి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. ఇంకా నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్.